ఈ రోజు ఎవరు ఏ చీర కట్టుకొచ్చారు, కొంతమందికి ఎవరు ఏం కట్టుకొచ్చారో చెప్పమండి చెప్పేస్తారు. మొన్న సండే కూడా ఏం కట్టుకొచ్చారో చెప్పండి చెబుతారు కొంతమంది, అందరు కాదండి. అదే పోయిన సండే ఏ వాక్యం చెప్పారు చెప్పమ్మా నా అవును అడుగు. ఏమనుకోవద్దు, జడ క్లిప్ పెట్టుకొచ్చారా, జడ అల్లుకొచ్చారా, రిబ్బన్ కట్టారా, రబ్బర్ పెట్టారా, ఇరవోసుకొచ్చారా చెప్పమంటే టక్కా టక్కా చెప్పేస్తారు. అమ్మా పోయిన వారం ఏ వాక్యం చెప్పాం అంటే అసలు నోరు బెల్లం గడ్డ పెట్టుకున్నట్టుగా ఏం చేస్తారు, నోరు తెరవరు. ఇలాంటి విషయాలు కనుక అడుగు టకటకా చెప్పేస్తారు. ఇంకో కొంతమంది మీద ఉంటదండి మా దృష్టి, అందరి మీద కాకపోయినా ఎవరో ఉంటారు వాళ్ళకి. ఆ ఒకళ్ళిద్దరి మీద ఏం చేస్తారు తెలుసా, పేదానికి ఏ వేసుకొచ్చారో, దీన్ని ఏం చేసుకొచ్చారో చెప్పండి చెప్తారు. ఎన్ని టెస్ట్ చేయడానికి పెట్టుకున్నారా మిమ్మల్ని ఎవరన్నా వేసుకొచ్చుకొని దేవుడు వాళ్ళు చూసుకుంటారు. ఇందేమైనా తీర్పరగా పెడితే నేను చూసి చెప్పని చెప్పేసి దేవుడు ఎవరెవరు ఏం కట్టుకొచ్చారో, ఎవరెవరు ఎలాంటి చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొచ్చాడో నాకు చెప్పమ్మా అని చెప్పేసి దేవుడు నిన్ను కనుక పైన పెడితే చెయ్య పని. ఎవరు పెడతారు, సాతాను పెడతారు. వాడు చూడట్టొచ్చు, వీళ్ళు చూడట్టొచ్చు, అవన్నీ నీకెందుకు, నేనే పట్టించుకో, మీకెందుకు అవన్నీ. దేవుడిని ప్రేమించి దేవుని కోసం ప్రాసపడితే దేవుడు ఏం చేస్తే శ్రమకాలంలో కష్టకాలంలో దేవుడు ఆదుకుంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా.